అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులపై ఇప్పటి నుంచి కసరత్తు చేస్తున్నారు. ఎక్కువ మంది ఆశావాహులు ఉన్నారు. అయితే ఇవాళ రాత్రికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 4 ఎమ్మెల్సీ స్థానాలకు పార్టీలో ఏకంగా 18 మంది పోటీ పడుతున్నారు అంటే అర్థం చేసుకోవచ్చు. ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి 3 పేర్లతో పిసిసి నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. రేవంత్, బట్టి, ఉత్తమ్, మహేష్ కుమార్తో ఫోన్లో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకోబోతున్నారు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. కేసీ వేణుగోపాల్ అభ్యర్థుల జాబితాను ఖర్గేకు పంపించబోతున్నారు. కేసీ వేణుగోపాల్, వేం నరేందర్ రెడ్డి, అద్దంకి దయాకర్, దొమ్మటి సాంబయ్య, కొనగాల మహేష్, చరణ్ కౌశిక్, విజయబాబు పేర్లు దాదాపుగా ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. ఈసారి అద్దంకి దయాకర్కి ఎట్టి పరిస్థితులను ఛాన్స్ ఇచ్చే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఎక్కువ మంది పోటీ పడుతూ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ లిస్ట్ అంతటినీ కూడా అధిష్టానానికి పంపబోతున్నారు. అధిష్టానం ఫైనలైజ్ చేసిన తర్వాత కాంగ్రెస్లో మళ్ళీ ఎటువంటి మాటలు వినిపిస్తాయో చూడాలి. నామినేషన్ల ప్రక్రియ 10వ తారీఖు నుంచి ప్రారంభమవుతుంది. పోలింగ్ మార్చి 20వ తారీఖున ఉంటుంది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులను కాంగ్రెస్ ఎవరెవరిని పేర్లు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తుంది. పోటీ కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? ఇప్పటికే దాదాపు ఎంపిక పూర్తయింది. కొద్ది మందిని సమాయత్తంగా ఉండమంటూ, అంటే రెడీగా ఉండాలి అంటూ అంతర్గతంగా సమాచారం ఇచ్చినట్టుగా కూడా చర్చ జరుగుతా ఉంది. కాకపోతే ఈ రోజు అధికారికంగా పేర్లు ఫైనల్ కానున్నాయి. ఇప్పటికే పిసిసి 3 పేర్లతో లిస్టు ఫైనల్ చేసి అధిష్టానానికి పంపడం జరిగింది. ఈ రోజు ఢిల్లీ వెళ్లాల్సినటువంటి ముఖ్యమంత్రి కార్యక్రమం కూడా రద్దయింది. సో ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం ఆయన అధికారిక కార్యక్రమం రద్దయింది. ఎవరు ఢిల్లీకి రావద్దు అంటూ అధిష్టానం ఇక్కడ ఉన్న వాళ్ళకి సమాచారం ఇచ్చింది. ఏమన్నా పేర్లు అక్కడి నుంచి ఈ రోజు రాత్రికి ఫైనల్ చేసి లిస్టు ప్రకటించనున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులకు సంబంధించి మొత్తానికి చాలా మంది పోటీ ఉంది. ఎందుకంటే అధికారంలోకి వచ్చింది చాలా రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ కాబట్టి సాధారణంగానే ఆశావాహులు ఎక్కువ ఉంటారు. వారందరికీ సంబంధించి ఎంపికైన వారికి ఇప్పటికీ పరోక్ష సంకేతాలు ఇచ్చామంటున్నారు. కానీ వాళ్ళు ఎక్కడ నోరు మెదపట్లేదు. ఈ రోజు సాయంత్రం ఫోన్ చేసే అవకాశం ఉంది. తర్వాత అభ్యర్థుల లిస్టు ప్రకటన చేసేటువంటి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఏఐసిసి అధికారులకు ఏఐసిసికి సంబంధించినటువంటి నాయకులు మరొకసారి ఫోన్ లో మాట్లాడే సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఓడిపోయిన వారికి సీట్ ఇవ్వాలా, లేదంటే ఇప్పుడే రకరకాల పదవులు ఉన్న వారికి మళ్ళీ ఎమ్మెల్సీ కోటా కింద ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుందా అటువంటి చర్చ జరుగుతుంది. ఎంపిక అంత సులభం కాదని కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కూడా ఇప్పటి గతంలో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి నివాసంలో ఆమె మాట్లాడారు. గతంలోనే చాలా స్పష్టంగా కొన్ని పేర్లు తీసుకున్నారు. రీసెంట్ గా దాదాపు 45 నుంచి 50 మందికి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో భేటీ అయ్యారు. వారితో సమాచారం తీసుకున్నారు. ఎవరికి ఇస్తే బాగుంటుంది, కాంగ్రెస్ పార్టీలో నిజమైన అర్హులు ఎవరు, బయట చర్చ జరుగుతుంది, ఇక్కడ ఎవరి పేరు ప్రతిపాదన పైకి వస్తా ఉన్నాయనేటువంటి డీటెయిల్స్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. సో కాబట్టి ఈ రోజు సాయంత్రం వరకు ఒక క్లారిటీ రానుంది. షెడ్యూల్ ప్రకారం అయితే పిసిసి, ముఖ్యమంత్రి, కొద్దిమంది మంత్రులు ఈ రోజు ఢిల్లీ వెళ్ళాలి. కానీ క్యాన్సిల్ అయింది. ఎవరిని రావద్దు అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కొద్దిసేపట్లోనే అంటే దీనిపైన కసరత్తు పూర్తవుతుంది. సాయంత్రానికి అధికారికంగా లిస్ట్ వచ్చే అవకాశం ఉంది. చాలా మంది నాయకులు ఆశావాహులు ఉన్నారు. అసంతృప్తి కూడా బయటకు వెళ్ళగలిగే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా ఎవరెవరికి రాదో వారందరినీ కూడా ముందుగానే సముదాయించే అవకాశం ఉంటుంది. ఇక్కడ పిసిసికి సంబంధించిన నాయకులు తర్వాత అధికారికంగా పేర్లు ప్రకటన ఉండే అవకాశం ఉంది. మరి ఇప్పటికే కాంగ్రెస్ లో ఆశావాహులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వారందరినీ డీల్ చేయడం కాంగ్రెస్ కు కష్టతరంగా మారే అవకాశం ఉంటుందా పేర్లు ప్రకటించిన తర్వాత? ఖచ్చితంగా. ఎందుకంటే చాలా మంది గతంలో ఓడిపోయినటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడినటువంటి వాళ్ళంతా టికెట్ ఆశిస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా ముఖ్యంగా బీసీలు ఎక్కువ సంఖ్యలో టికెట్లు ఆశిస్తా ఉన్నారు. ఈ 4 ఎమ్మెల్యే కోట అభ్యర్థులకు సంబంధించినటువంటి దాంట్లో బీసీలకు 3 కేటాయించాలి. వచ్చేటువంటి 4లో ఒకరి మిగతా సామాజిక వర్గానికి ఇవ్వండి, ఎస్సీ లేదంటే ఎస్టీకి అనేటువంటి డిమాండ్ తెరపైకి తెస్తా ఉన్నారు. కానీ సిచ్యువేషన్ చూస్తే అలా కనపడట్లేదు. ఒక్కొక్క సామాజిక వర్గానికి నుంచి ఒక్కొక్కరి పేరు తీసుకోవాలి, ఒక్కొక్క ప్రాంతం నుంచి అనేటువంటిది ఆ పిసిసి ఇప్పటికి ఒక సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చింది నటరాజన్ సమక్షంలో. ఒకటి ఎస్సీ, ఒకటి ఎస్టీ, తర్వాత
బీసీ, ఒక ఓసీ, ఈ 4 సామాజిక వర్గాల నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఇవ్వాలనేటువంటి చర్చ జరుగుతా ఉంది. కానీ బీసీల సంఖ్య దాదాపు 66% ఉంది, 56% ఉంది పైగా. కాబట్టి వాళ్ళు డిమాండ్ చేస్తున్నది ఏంటంటే బీసీ సామాజిక వర్గంలో ముదిరాజ్ కమ్యూనిటీ, యాదవ కమ్యూనిటీ, తర్వాత మున్నూరు కాపు కమ్యూనిటీ, వీళ్ళు గౌడ కమ్యూనిటీ, వీళ్ళు మేము ఎక్కువ సంఖ్యలో ఉన్నాం, మాకు కేటాయించాలనేటువంటి డిమాండ్ ను తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. చూడాలి అధిష్టానం మరి బీసీల విషయంలో 2 కేటాయించే అవకాశం ఉందా, ఒకటి ముదిరాజ్ గాని, ఒకటి యాదవ కమ్యూనిటీ ప్రధానంగా ఉన్నటువంటి డిమాండ్ వారి నుంచి. లేదు అంటే బీసీ మొత్తానికి వర్గానికి ఒక సీటు కేటాయించి నటరాజన్ సమక్షంలో జరిగినటువంటి చర్చ ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీలకు ఇట్లా ఈ కేటగిరీలో ఇస్తారా? ఒకవేళ ఇవ్వాలనుకుంటే మిత్రపక్షం కమ్యూనిస్ట్ పార్టీ ఏదైతే ఉందో వారికి ఒక సీటు కేటాయించాల్సి వస్తే కూడా అది కూడా సామాజిక వర్గాల కారణంగా కేటాయిస్తారు. కానీ ఒకవేళ వాళ్ళకి ఇస్తే కాంగ్రెస్ పార్టీలో ఒక సీటు తగ్గే అవకాశం ఉంటుందో ఆశావాహులకు సంబంధించి. కాబట్టి చూడాలి ఏం జరుగుతుందో. ఈరోజు సాయంత్రానికి ఒక ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. అనేక పేర్లు తెరపైకి వస్తున్నాయి. వేం నరేందర్ రెడ్డి, అద్దంకి దయాకర్, చరణ్ కౌశిక్ యాదవ్, కొనగాల మహేష్, తర్వాత సామా రామ్మోహన్ రెడ్డి, ఇలా అనేక పేర్లు తెరపై. కాంగ్రెస్ నుంచి ఎంతమంది నామినేషన్ వేయబోతున్నారు? 5 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. మామూలుగా అయితే కాంగ్రెస్ కి 3 స్థానాలు ఖచ్చితంగా వస్తాయి, బీఆర్ఎస్ కి 1 వస్తుంది. ఇక ఎంఐఎం కూడా ఆశిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ నుంచి ఎంతమంది నామినేషన్ వేస్తున్నారు? అంటే మొత్తము 5 ఖాళీలకు ఏర్పడుతున్నాయి. దాంట్లో ఒకటి బీఆర్ఎస్ కి సంఖ్యాబలంగా 1 లభించే అవకాశం ఉంది, కాంగ్రెస్ కు 4 వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ 4 ఒక మిత్రపక్షానికి 1 ఇవ్వగలిగితే కాంగ్రెస్ కు 3 మిగిలే అవకాశం ఉంటుంది. మరి ఆ పరిస్థితి ఉంటుందా? గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీకి ఏ రకంగా అయితే సహకరించి ఒక ఎమ్మెల్సీ వచ్చేలా ప్రయత్నం చేసిందో వాళ్ళు కూడా అభ్యర్థిస్తా ఉన్నారు. కానీ ఇప్పుడున్న సినారియాలో ఎంఐఎం పార్టీకి ఒక సీటును వదులుకునేటువంటి పరిస్థితి లేదు. సుదీర్ఘ కాలం తర్వాత అధికారంలోకి వచ్చింది కాబట్టి ఆశావాహులు ఎక్కువ ఉన్నారు, అంత ఈజీ కాదు. గతంలో కమ్యూనిస్ట్ పార్టీలకు ఒకటి వామపక్ష పార్టీకి ఒక హామీ ఇచ్చారు. మరి ఆ హామీ ఈ సంవత్సరంలో నెరవేరుస్తారా? 2025లో 26, 27, 28లో కూడా ఖాళీలు ఉన్నాయి ఎమ్మెల్సీకి సంబంధించి. మరి అప్పుడు హామీ దాన్ని ప్రొలాంగ్ చేసి అప్పుడు ఇస్తామనేటువంటిది వారికి భరోసా ఇస్తారా? చూడాలి. కాస్త సస్పెన్సే ఉంది. అంటే ఇప్పటికే సిపిఐ కూడా ఒక సీట్ కావాలని కోరుతుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మాకు ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తామన్నారు కాబట్టి అని. ఎగ్జాక్ట్లీ వాళ్ళు కోరుతా ఉన్నారు. కానీ వారికి ఈ ఇయర్ లోనే 25లోనే ఇప్పుడు రేపు వచ్చే జరగబోయేటువంటి ఎమ్మెల్యే కోటా కిందనే కమిటీ చేస్తారా, లేకుంటే వచ్చేటువంటి సంవత్సరం కూడా ఖాళీలు అవుతా ఉన్నాయి ఎమ్మెల్సీ స్థానాలు. ఒకటి 2026, 27, 28 సంవత్సరంలో కూడా ఖాళీలు ఉన్నాయి వరుసగా ప్రతి సంవత్సరం. సో ఆశావాహులందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు, ఇటు మిత్రపక్షాలు కమ్యూనిస్ట్ పార్టీ కానీ, తర్వాత ఇటు ఎంఐఎం కానీ, వారికి ఏమైనా ఇతర హామీలు ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా తెలియదు. ప్రస్తుతానికి మాత్రం కాస్త ఉత్కంఠనే కొనసాగుతా ఉంది. ఎవరి పేర్లు ఫైనల్ అవుతున్నాయనేటువంటి కాస్త సస్పెన్స్ గానే ఉంది. సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో ఫైనల్ లిస్ట్ వచ్చేంత వరకు కూడా చాలా కన్ఫ్యూజన్ గానే ఉంటుంది. ప్రచారంలో ఉన్న పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నమాట అద్దంకి దయాకర్ కి ఖచ్చితంగా ఇవ్వబోతున్నారు ఈసారి, ఎమ్మెల్సీగా పంపించబోతున్నారా? ఎగ్జాక్ట్లీ అద్దంకి పేరు మొదటి నుంచి వినిపిస్తా ఉంది. కానీ ఒక ఈక్వేషన్ ప్రకారంగా కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది రోహిత్. మా ఎస్సీ కమ్యూనిటీలో మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ప్రాతినిధ్యం ఇప్పటికే ఎక్కువ ఉంది. ఎంపీలలో, మంత్రులలో, స్పీకర్ గా గానీ, ఎమ్మెల్యేల స్థానంలో గానీ, ఇతరత్ర స్థానాల్లో. సో మొదటి నుంచి కూడా మాదిగలకు తక్కువ ప్రాధాన్యం ఉందనేటువంటి చర్చ జరుగుతా ఉంది. అట్లా తీసుకుంటే దొమ్మాటి సాంబయ్య పేరు వరంగల్ నుంచి చర్చలోకి వస్తా ఉంది. ఇలా అనేక రకాల పేర్లు తెరపైకి వస్తా ఉన్నాయి. తర్వాత రాచమల్ల సిద్ధేశ్వర్ చేవెళ్ళ నియోజకవర్గం నుంచి పంచాయతీరాజ్ సంఘటన సంబంధించినటువంటి దాంట్లో కీలకంగా ఉన్నటువంటి నాయకులు మీనాక్షి నటరాజన్ కి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వాళ్ళు. ఎందుకంటే పంచాయతీ సంబంధించినటువంటి సంఘటన కార్యక్రమంలో పాదయాత్రలో భాగంగా మీనాక్షి నటరాజన్ కూడా ఇన్ఛార్జ్. ఆమె పాదయాత్ర చేశారు తెలంగాణలో కూడా. సో దానికి ఆయన గతంలో కూడా తెలంగాణ నుంచి ఆయన ఇన్ఛార్జ్ గా ఉన్నారు. సో ఆయన పేరు కూడా తెరపైకి వస్తుంది మాదిగ సామాజిక వర్గం కాబట్టి. రాచమల్ల సిద్ధేశ్వర్ లేదంటే దొమ్మాటి సాంబయ్య మాదిగ సామాజిక వర్గం నుంచి తీసుకోవాలనేటువంటి డిమాండ్ కూడా ఉంది. లేదు గతం నుంచి పనిచేసినటువంటి వారికి సామాజిక వర్గాలుగా కాదు, ఎస్సీ కమ్యూనిటీ కింద మాలా మాదిగ కాదు ఒకరికి ఇద్దామనుకుంటే మాత్రం అద్దంకి పేరు ఫైనల్ అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. కానీ చర్చ అంతర్గతంగా మాల కమ్యూనిటీకే ఇస్తే మాదిగ సామాజిక వర్గం నుంచి ఆగ్రహం వ్యక్తమయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈసారికి మాదిగకి ఇచ్చి నెక్స్ట్ టైం మళ్ళీ ఏమైనా మాల సామాజిక వర్గానికి ప్లేస్మెంట్ ఇచ్చే అవకాశం ఉండొచ్చనే చర్చ కూడా ఉంది. రైట్ మధు, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది తెలంగాణ కాంగ్రెస్. ఇవాళ రాత్రికి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ప్రకటన వచ్చే అవకాశం ఉంది. 4 ఎమ్మెల్సీ స్థానాలకు పార్టీలో 18 మంది పోటీ పడుతూ ఉన్నారు. నిజానికి 5 ఖాళీలు ఉన్నాయి. ఒకటి బీఆర్ఎస్ కి ఖచ్చితంగా వెళ్లే అవకాశం ఉంది. ఇక మిగిలిన
4 స్థానాల్లో కాంగ్రెస్ పోటీ పడుతుంది. ఒక్కో ఎమ్మెల్సీ స్థానానికి 3 పేర్లతో పీసీసీ నుంచి ప్రతిపాదనలు పంపించారు. రేవంత్, బట్టి, ఉత్తమ్, మహేష్ కుమార్తో ఫోన్లో మాట్లాడే అభిప్రాయాలు తెలుసుకోబోతున్నారు మీనాక్షి నటరాజన్, అలాగే కేసీ వేణుగోపాల్. అభ్యర్థుల జాబితాను ఖర్గేకు పంపించబోతున్నారు కేసీ వేణుగోపాల్. వేం నరేందర్ రెడ్డి, అద్దంకి దయాకర్, దొమ్మటి సాంబయ్య, కొనగల మహేష్, చరణ్ కౌశిక్, విజయబాబు పేర్లు దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తోంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.